గంగమ్మ దేవాలయం ఆవరణలో కూడా జరిగే కార్యక్రమాలు ఇప్పుడు శ్రీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యంగా ఎల్లవతల్లి దగ్గర ఉన్న భూమిని సర్వే చేయించుకొని దాని తగ్గట్టుగా చుట్టూ పడహారి కూడా ఎవరు కూడా అన్యాయగ్రంథం కాకుండా చేష్ట కొరకు చుట్టూ పహారి కూడా నిర్మించడం జరిగింది. దానికి గాను ఇక్కడ నల్లపోచమ్మ గుడి ఉన్నందున అక్కడ గుడి శిథిలావస్థలో ఉన్నందున దానికి కూడా మొన్ననే ఒక 10 లక్షల రూపాయలు అతని సొంత డబ్బులతోని కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన జరగడం జరిగింది. దాని వర్క్ కూడా జరుగుతూ ఉంది. దానికి గాను ఒక షెడ్ లాగా అంటే వచ్చిన భక్తులు వాతావరణం బట్టి వర్షాలు రావచ్చు, గాలి దుమారాలు కావచ్చు, దానికి ఇబ్బంది పడతాను కాబట్టి ఒక షెడ్ కూడా నిర్మించడానికి దానికి కూడా వర్క్ జరుగుతూ ఉన్నది. ఇంకపోతే ఏంటంటే దగ్గరగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మే 12 నుంచి వెళ్ళి జాతర స్టార్ట్ కాబోతుంది. దాని తగ్గట్టుగా ఇక్కడ ఉన్న వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం కానివ్వండి, బాత్రూమ్లు కానివ్వండి, ఏది అయినా కూడా సౌకర్యంగా ఉండాలని వారు ఆదేశించారు. దానికి తగ్గట్టుగా అందరూ కూడా ఇక్కడ సిబ్బంది కానివ్వండి, కార్యనిర్వాహకాలు కానివ్వండి, అందరూ కూడా శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అంటే మన హోలీ పండుగ రోజున మేమందరం కూడా ఆ ఎల్లవతల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఇది మంచిగా జరుపుకోవాలని ప్రజలు ఏమో కోరుకుంటారంటే సీసీ కెమెరాలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు. దానికి కూడా మంచి జరుపుకోవాలని కోరుకుంటాను. మరి పోతుందంటే ఇక్కడ చెట్లు ఒక్కోసారి చీకటి అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కొన్ని వైర్లు అంటే చెట్ల ప్రాబ్లంతో కొన్ని వైర్లు తీయడం జరిగింది. దానికి కూడా ఈ జాతర పీరియడ్లో కూడా అన్ని కూడా సీసీ కెమెరాలను పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఎవ్వరు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యంగా చేస్తామని మేము అందరం కూడా గౌడ సంఘం తరఫున అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఉస్నాబాద్ ప్రజలు మరియు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, ఉస్నాబాద్ టౌన్, సిద్దిపేట జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తులకు, ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ భక్తులకు హోలీ పర్వదిన శుభాకాంక్షలు. అందరూ ఆయన ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, పాడి పంటలతోని, సుఖ సంతోషాలతోని ఉండాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాము దేవాలయం తరపున. అదేవిధంగా మే 12 నుండి వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి నెల రోజుల వరకు కూడా జాతర మహా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు జాతర తొందరలోనే వస్తుంది కనుక మరి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ వంతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది. మరి భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా, ఎందుకంటే వేసవి కాలంలో ఉంటుంది కాబట్టి జాతర మే, జూన్ మొత్తం కూడా భక్తుల సందడితో ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి క్యూ లైన్లు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, లేదా ఉండడానికి షెడ్స్ కానివ్వండి, మరి గౌరవనీయులు మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇప్పటికే కాంపౌండ్ వాళ్ళు దాదాపుగా పూర్తి కావచ్చింది. మరి భక్తులకు ఎందుకంటే ఇక్కడ పట్నాలు వేసి భోజనాలు చేసేటువంటి ఆచారం ఉన్నది. మరి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేయడం గాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి కాంపౌండ్ వాళ్ళ నిర్వహణ మరియు ఇంకా మినీ ట్యాంకులు కూడా ఒక 4-5 ట్యాంకులు కూడా చుట్టూ కూడా ఏర్పాటు చేసి తాగునీరులో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదుపు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అమ్మవారిని కూడా మరి శోభాయమానంగా చేయడము, కొత్తగా రంగులు వేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు.